హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కువగా బ్లౌజులు కుట్టే వాళ్ళకి టిప్స్ అయితే ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, లైనింగ్లు మనము ఒకేసారి తెచ్చుకుంటే మనకి డబ్బులు అనేవి కూడా తక్కువగా పడతాయి. ఒకేసారి ఇలా కట్ట తీసుకున్నాం అనుకోండి, అమౌంట్ తక్కువ పడేసి మనకి లైనింగ్లు కూడాను చాలా వస్తాయండి. ఇగోండి చూపిస్తున్నాను కదా, ఇందులో అన్ని కలర్స్ వస్తాయండి. ఒకే కలర్కి రెండేసి కలర్లు ఉంటాయి. ఒకటి లైట్ కలరు, ఒకటి డార్క్ కలర్ వస్తుంది. ఇగోండి, ఒక కట్టలోనైతే ఒకటి డజన్ కట్ట ఉంటుంది. ఒక్కొక్కటైతే ఒక్కొక్క కట్టలోనే 25 పీసెస్ కూడా ఇలా పెద్ద కట్టలు కూడా ఉంటాయండి. ఇలాగా బల్క్లను తీసుకుంటే మనకి లైనింగ్ కూడా ఇది మీటర్ క్లాత్ కూడా వస్తుందండి. ఇగోండి, ఇదైతే ఫుల్ కాటన్ అండి. 2x2 కాటన్ అంటారు. ఇగోండి, ఇలా తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క పీస్ తీసుకుంటే మనకి వేరే అమౌంట్ వేస్తారు. కాకపోతే ఇలా బల్క్లోన అంటే ఒకేసారి ఇలా కట్ తీసుకున్నాం అనుకోండి మనకి తక్కువ అమౌంట్ కూడా పడుతుందండి. ఇగోండి చూసారు కదా, అన్ని కలర్స్ వస్తాయి. ఇందులో కొన్ని అయితే లైట్ కలర్స్ వస్తాయి. మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఎప్పుడైనా ఏదో ఒక టైంలోన ఈ కలర్స్ అనేవి ఉపయోగపడతాయి. కొంతమంది టైలర్స్ అయితే అంటే బ్లౌజ్ పీసులే తీసుకుంటారండి. అయితే ఆ బ్లౌజ్ పీసులు ఫుల్గా బ్లౌజ్ అయితే కాదు, ఎక్కడైనా చిన్న డ్యామేజ్ అట్లా ఉండేది తీసేసుకొని కటింగ్ చేసేటప్పుడు ఆ డ్యామేజ్ ఉన్న పీస్ని పక్కకు తప్పించేసి మిగతాదైతే కట్ చేస్తారండి. అలా బ్లౌజ్ పీసులు కూడా మనకు తక్కువ అమౌంట్లోనే పడతాయి. అంటే చిన్నది ఎక్కడైనా సరే చిన్న డ్యామేజ్ వచ్చినా లేదంటే చిన్న షేడ్ అయినా అలాంటివి కూడా మనకు వస్తుంటాయండి. అయితే ఎక్కువ మంది ఇలాగ లైనింగ్లో తీసేసుకొని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటారండి. బ్లౌజ్ పీసులు అయితే అవసరం లేదండి, తడపన అవసరం లేదు. ఈ లైనింగ్ క్లాత్లు అయితే తడపాలండి. ఇగోండి, ఈ విధంగా మనము బల్క్ లాగా అంటే ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. అమౌంట్ కూడా తక్కువ పడుతుంది. ఒకటి పీస్ ఒక్కొక్క పీసు మనం కొనేసుకునే అమౌంట్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇలాగైతే తక్కువ పడుతుంది. కాబట్టి ఎక్కువ మంది అయితే ఇదే విధంగా ఎక్కువ మంది ఇలాగే కట్ అయితే బల్క్ లాగా తీసేసుకొని దగ్గర పెట్టి ఉంచుకుంటారండి. ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు ఈజీగా కలర్స్ అనేవి ఇందులో చూసేసుకొని తీసుకొని తడిపి ఆరబెట్టుకొని మనమైతే కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఓన్లీ లైనింగ్లే కాదండి, ఫాల్స్ కూడా మనమైతే కట్ట రూపంలో తీసేసుకుంటే మనకి అమౌంట్ కూడా తగ్గుతుంది. ఇగోండి, లైనింగ్ అయితే ఒకటి చూపిస్తాను ఎంత పొడుగు ఉంటుందో. ఇది మీటర్ ముక్కేనండి ఈ లైనింగ్లు కూడాను. ఇగోండి, ఇవి మీటర్స్ అని అందువల్ల అయితే ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఈ లైనింగ్లే కాదు, ఫాల్స్ కూడా ఇదే విధంగా హుక్స్లు కూడాను మనకి హుక్స్లో రకాలు ఉంటాయండి. దాన్ని బట్టి అయితే మనం తీసేసుకోవచ్చు. అలాగే నీడిల్స్, దారపు రేళ్ళు అన్నీ మనం బల్క్లో తీసేసుకుంటే ఇది కూడాను ఎక్కువగా కుట్టేవారు మాత్రమే ఎక్కువ వేసి తీసేసుకోవాలండి. మళ్ళీ కొన్ని కుట్టే వాళ్ళకైతే అన్ని కలర్స్ అయితే సెట్ అవ్వవు, కొన్ని కలర్లు అయితే ఉండిపోతాయి. ఎక్కువగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే ఇలా తీసేసుకుంటే మంచిది. ఇగోండి, లైనింగ్ అయితే చూసారు కదా, మొత్తము ఎంత పొడుగైతే వచ్చింది. ఇదైతే మీటర్ ముక్కలండి. మీటర్ అంటారు అంటే 95 ఇట్లా వస్తుంది. ఈ కట్టలోన ఉంటాయి కదా, అంటే ఇవైతే అమౌంట్ కూడా తక్కువగా వస్తుంది. ప్లస్ మనకి క్లాత్ కూడా సరిపోతుందండి. ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకున్నా సరే సరిపోతాయి. చూసారు కదా, ఇలా తీసేసుకుంటే మంచిది. లైనింగ్లు, ఫాల్స్, హుక్స్లు, నీడిల్స్ అన్నీ నుండి ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.